బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రాయదుర్గంలోని కోల్ లివింగ్ హాస్టల్లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. కోలివ్ గర్నెట్ పీజీలో రాజేంద్రనగర్ ఎస్వార్ పోలీసులు దాడులు చేశారు. ఎండీఎంఏ డ్రగ్ సరఫరా చేస్తున్న 2 నిందితులు, 3 వినియోగదారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 6 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని కోల్ లివింగ్ హాస్టల్లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. కోలివ్ గర్నెట్ పీజీలో రాజేంద్రనగర్ ఎస్వార్ పోలీసులు దాడులు చేశారు. ఎండీఎంఏ డ్రగ్ సరఫరా చేస్తున్న 2 నిందితులు, 3 వినియోగదారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 6 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక రాయదుర్గంలోని కోలివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, నగరంలో కోలివింగ్ హాస్టల్స్ ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. రాయదుర్గం పరిధిలో నెల క్రితమే ఒక కోలివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రాయదుర్గం పరిధిలోని అంజయ్య నగర్ లో ఉన్న కోలివ్ గార్నెట్ అనే పీజీ హాస్టల్లో మరోసారి డ్రగ్స్ గంజాయి 2 పట్టుబడ్డాయి. అందులో 2 పెడ్లర్లతో పాటు 3 కన్జ్యూమర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు 7 గ్రాముల ఓజీ గంజాయి కుష్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 పెడ్లర్లు ఉన్నారు. అందులో కంబం వంశీ దిలీప్, బాలప్రకాష్ 2 పెడ్లర్లు మాత్రమే కాకుండా గంజాయితో పాటు డ్రగ్స్ ను వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మణికంఠ ముచ్చు, రోహిత్ గౌడ్, తరుణ్ అనే ఈ 3 కూడా కన్జ్యూమర్లు ఉన్నారు. వీళ్లకు ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా చేస్తే ఇందులో 2కి గంజాయి పాజిటివ్ వచ్చింది. మణికంఠ ముచ్చు, రోహిత్ గౌడ్ 2కి గంజాయి పాజిటివ్ వచ్చింది. తరుణ్ అనే యువకుడికి డ్రగ్ పాజిటివ్ తో పాటు గంజాయి పాజిటివ్ వచ్చింది. సో ఈ 3కి పాజిటివ్ రావడంతో వీళ్ళపైన ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశారు. 2 పెడ్లర్లుగా ఉన్నటువంటి వంశీ దిలీప్, బాలప్రకాష్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, సిటీలో వీళ్ళకు ఉన్నటువంటి కన్జ్యూమర్ లిస్ట్ ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. సో వీళ్ళు 3కే కాకుండా మణికంఠ, రోహిత్, తరుణ్లకే కాకుండా వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఓజీ కుష్ గంజాయిని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనే దానిపైన రాయదుర్గం పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు రాయదుర్గం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. అయితే ముఖ్యంగా ఈ పీజీ హాస్టల్స్ ను వీళ్ళు అడ్డాలుగా మలుచుకుంటున్నారు. కోలివింగ్ హాస్టల్స్ లో అయితే ఎవరికి అనుమానం ఉండదు, ఎవరు తనిఖీ చేయరు అనే ఉద్దేశంతోనే అందులో ఉంచి అక్కడికి కన్జ్యూమర్లను రప్పించుకొని అక్కడి నుంచి డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు. మరోవైపు ఫ్రెండ్స్ ముసుగులో అదే హాస్టల్స్ లో ఉంటూ హాస్టల్ రూమ్ లోనే డ్రగ్ పార్టీలు కూడా చేసుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎంతకాలం నుంచి ఆ పీజీ గార్నెట్ లో ఉంటున్నారు, అక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ కలవడానికి వచ్చారు అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రియా. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.